ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొనే బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుని మాటలను మనము ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయం 25వ వచనం. ఈయన ఎవరో అని ఒకనితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. ఈయన ఎవరో అని ఒకనితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. దేవుని బిడ్డలరా, ఒక రోజున ప్రభు శిష్యుతో కలిసి దోణి మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దోణి కొంత దూరము వెళ్ళిన తర్వాత ఆ సముద్రములో గాలి వర్షము ప్రారంభమైంది. గాలి వలన వర్షము వలన దోణి నీటితో నిండిపోయింది. శిష్యులు భయపడుతూ ఉన్నారు. వారు ప్రభు దగ్గరకు వచ్చి వారు అడిగారు, దోణి మునిగిపోతుంది, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేమున్నామని ప్రభు దగ్గరకు వచ్చి వారు అడుగుచున్నప్పుడు ప్రభు ఆ వానను, ఆ గాలిని, ఆ నీటిని ఆయన గద్దించినప్పుడు గాలి, వర్షము, ఆ నీటి అలలు తగ్గిపోయాయి. ఇది చూసిన తర్వాత ఆయన శిష్యులు అన్నారు, ఈయన ఎవరో అని ఒకరితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడ్డారు. ఎందుకనగా మరి ఆయన ఆజ్ఞాపించినప్పుడు వర్షం ఆగిపోతుంది, గాలి ఆగిపోతుంది, నీటి అలలు కూడా నిమ్మళమవుతున్నాయి. ఈ కార్యాలను చూసినప్పుడు వారు ఆశ్చర్యపడుతున్నారు ప్రభువును చూసి. ఈ సమయంలో అంశం యేసు ఎవరో. మరలా మనము ప్రశ్న వేసుకుందాం, యేసు ఎవరు? నే మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో సర్వాధికారి యేసు ఎవరు అనే ప్రశ్నకు సర్వాధికారి తండ్రి అయిన దేవుడు కుమారునికి సర్వాధికారము అప్పగించాడు. ఆయన సర్వాధికారి, సమస్తము మీద ఆయన సర్వాధికారము కలిగిన వాడు. ఈ సృష్టి మీద, ఈ లోకములో ఉన్న మానవాళి మీద, ఈ లోకములో ఉన్న ప్రకృతి మీద, ఈ లోకములో ఉన్న మానవాళి, ఆ మానవాళికి కలిగిన వ్యాధుల మీద
రోగముల మీద, వారికి కలిగిన పాపముల మీద సర్వాధికారము కలిగిన వాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. సర్వాధికారము కలిగిన వాడు. ఈ సర్వాధికారము తండ్రి అయిన దేవుడు కుమారునికి అప్పగించాడు. రెండవదిగా యోహాను సువార్త 16:30 సమస్తమును ఎరిగినవాడు, యేసు ఎవరు అనే ప్రశ్నకు ఆయన సమస్తమును ఎరిగినవాడు, ఆయన సమస్తమును ఎరిగినవాడు అంటే మానవాళి యొక్క హృదయాలను ఎరిగినవాడు, పరలోకములో ఉన్నవి ఏమున్నాయో అన్నీ ఎరిగినవాడు, పరలోకపు తండ్రి యొక్క గుణములను ఎరిగినవాడు, సృష్టిని ఎరిగినవాడు, సృష్టిలో ఉన్న మనవాడిని ఎరిగినవాడు, మానవులు నడిచే మార్గము ఎరిగినవాడు, మానవులు జీవించే జీవిత విధానం ఎరిగినవాడు, మానవుల యొక్క భవిష్యత్తును ఎరిగినవాడు, సమస్తమును ఎరిగినవాడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. యేసు ఎవరు? సమస్తమును ఎరిగినవాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 12:27 సజీవులకు దేవుడు, చక్కని మాట దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. ఆయన సజీవులకు దేవుడు, మృతులకు దేవుడు కాదు. సజీవులకు దేవుడు. అంటే సజీవులు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన యందు మరి నమ్మకం కలిగిన వారు, ఆయన్ని వెంబడించిన వారు, ఆయన కొరకు జీవించేటువంటి బిడ్డలు, వారు సజీవులుగా ఆయనను ఆరాధించేవారుగా ఆయన ఉన్నారు. యేసుని ఎరిగిన వాడే నిత్య జీవము గలవాడు. యేసుని ఎరగనవాడు నిత్య జీవం పొందలేడు. వానికి నిత్య నరకం. ఆ నిత్య నరకంలో ఉండేది మృతులు. సజీవులంటే ఆయన యందు విశ్వాసము కలిగి ఆయన్ని వెంబడించేవారు. సజీవులకు దేవుడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కొలస్సీయులకు రాసిన మొదటి పత్రిక 17:17 సమస్తమునకు ఆధారభూతుడు ఆయన. సమస్తానికి ఆధారభూతుడు ఆయనే. చదవబడిన వాక్య భాగములో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఈ సృష్టి కంటే, ఈ భూమి కంటే, ఈ ఆకాశము కంటే, ఈ మానవుల కంటే అన్నిటికంటే ముందు ఉన్నవాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించను. ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించనంటే ఆదిలో ఈ భూమి ఆకాశము లేనప్పుడు ఏముంది? భూమి లేదు, ఆకాశము లేదు. ఈ లేనప్పుడు ఏముంది అంటే నిత్యత్వం ఉన్నది. నిత్యత్వం అనగా పరలోకం ఉంది. పరలోకములో దేవుడున్నాడు, తండ్రి ఉన్నాడు, కుమారుడున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడున్నాడు. త్రిత్వములో ఏకమై ఉన్నారు వారు. అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరాధించడానికి
ఈ ఆకాశము లేనప్పుడు, ఈ భూమి లేనప్పుడు, ఈ మానవుడు సృష్టించబడక ముందు దేవుడు మొదటిగా దేవదూతలను సృష్టించాడు. ఆయన దేవదూతలను సృష్టించారు. దేవదూతల పని దేవుణ్ణి ఆరాధించడం, దేవుని మహిమపరచడం. తదుపరి దేవుడు భూమి ఆకాశములను కలుగు చేశాడు. కాబట్టి సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే. ఎంత గొప్ప విషయం! యేసు ప్రభు ఎవరంటే సమస్తమునకు ఆయన ఆధారభూతుడిగా ఉన్నాడు. అన్నిటికీ ముందున్నవాడు ఆయన. చాలామంది యేసు ప్రభు ఆయన ఈ లోకంలో కన్యమరియకు జన్మించిన ఆ జన్మను గురించి, ఆ దినాల గురించి చాలామంది ఆలోచన చేస్తున్నారు. 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు అని. ఆయన శరీరాన్ని ధరించి భూమి మీదకి రాకముందే ఆయన ఉన్నాడు. ఆయన పరలోకములో ఉన్నాడు, తండ్రి వద్ద ఉన్నాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడైండెను, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. దేవుని యొద్ద వాక్యం ఉన్నది, వాక్యము యేసు ప్రభు. ఆయన తండ్రి రొమ్మున ఉన్నాడు, తండ్రి రొమ్మున ఉన్నాడు. దేవుని బిడ్డలరా, ఆలోచించేద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 1:22లో సంఘమునకు శిరస్సు అయిన యేసు ఎవరు? సంఘమునకు శిరస్సు. ఎంత గొప్ప